రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని నటుడు. ఒకప్పుడు హీరోగా బిజీ, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ. తన విలక్షణమైన నటనతో నటకిరీటి అనిపించుకున్న నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాల్ని పంచుకున్నారు. తండ్రి మాట వల్ల ఓ దశలో చనిపోదామనుకున్నానని, 3 నెలలు సరైన తిండి లేకుండా బ్రతికానని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ తండ్రి ఓ స్కూల్ టీచర్. ఆయన చాలా కఠినంగా ఉండేవారు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి వెళ్తానని ఆయనతో చెప్పినప్పుడు, నీ ఇష్టానికి వెళ్తున్నావు, అక్కడ సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు, అది నీకు సంబంధించిన విషయం, ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఇంటికి రావద్దు అని చెప్పారని అన్నారు. ఆయన మాటలు రాజేంద్ర ప్రసాద్ పై చాలా ప్రభావం చూపించాయి. దాంతో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి పట్టుదలతో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో ఇంటికెళ్లేసరికి ఎందుకొచ్చావు, రావద్దని చెప్పాను కదా అంటూ ఆయన తండ్రి కోప్పడ్డారట. ఆయన తిట్టడంతో చాలా బాధ అనిపించి చచ్చిపోదామనుకున్నారట రాజేంద్ర ప్రసాద్. చివరికి తన ఆత్మీయులందరినీ చూడాలనిపించింది. వాళ్ళని కలిసి మాట్లాడారట కూడా. చివరగా నిర్మాత పొండరీకాక్షయ్య ఇంటి దగ్గరికి వెళ్లారట. అక్కడ మేలుకొలుపు సినిమా విషయంలో ఏదో గొడవ జరుగుతోంది. అంతలో ఆయన రూమ్ నుంచి బయటకొచ్చి నన్ను చూసి సరాసరి డబ్బింగ్ రూమ్కి తీసుకెళ్లిపోయారు. ఓ సీన్కి నాతో డబ్బింగ్ చెప్పించారు. అది నచ్చడంతో సినిమాకి భలే దొరికావు అని అన్నారు. మరో సీన్కి డబ్బింగ్ చెప్పమని అడగగానే, సరిగ్గా తిని 3 నెలలైంది, భోజనం పెడితే డబ్బింగ్ చెప్తానని నటకిరీటి చెప్పారట. ఛాన్సులు రాకపోయేసరికి ఆత్మహత్య చేసుకుందామన్న విషయాన్ని ఆయనకు చెప్పారట కూడా. దీంతో పుండరీకాక్షయ్య చాలా కోప్పడ్డారట. రాజేంద్ర ప్రసాద్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారట. అలా రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ ప్రయాణం మొదలైంది. తర్వాత చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఆయన. మద్రాసులో ఇల్లు కట్టారు కూడా. అక్కడే దర్శకుడు వంశీ పరిచయమయ్యారు. అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ లైఫ్ హీరోగా టర్న్ అయిందట. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయిందని తన జీవిత విశేషాల్ని పంచుకున్నారు.